మల్లెలు బుట్టలతో వంపినట్టు పడిపోతుంది నీరు, తెల్లగా కింద శివలింగం ఉంటుంది, ఆ శివలింగం మీద పడతాయి వచ్చి. అక్కడ చంద్రావతి కూర్చుని మల్లె పూలతో పూజ చేసింది అంటారు. అందుకే ఇప్పటికీ మల్లెపూల్లాగే పడుతుంది మల్లెల తీర్థం అని. అటువంటి చోట చెట్లు ఎగిరి వెడుతుంటాయి. నాతో అప్పుడు ఆ చక్రవర్తి గారు చెప్పారు, నేను ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చెట్టు ఎగిరి వెళ్ళిపోతుంటే చూశానండి, పరమసత్యం ఇక్కడే ఎగరడం చూశాను అని చెప్పారు. మనం చూడలేదని అబద్ధాలు అనకూడదు, దోషం అది. ఆ దేశ సంస్కృతిని నాశనం చేసేయకూడదు. ఇంత గొప్ప వేదభూమి, ఇంత పవిత్ర భూమి, శంకరాచార్యుల వారికి ఏం కర్మ, అక్కర్లేని విషయాలు ఎందుకు మాట్లాడతారు? ఒక స్తోత్రం చదవకుండా, ఓ స్తోత్ర వ్యాఖ్యానం చదవకుండా, ఈ దేశ వైభవం చదవకుండా, ఈ దేశం ఎంత గొప్పదో తెలుసుకోకుండా చౌకుబారుగా మాట్లాడకూడదు. అది దోషభూయిష్టం. దేశ సంస్కృతిని, దేశ గౌరవాన్ని నాశనం చేస్తాయి అటువంటి మాటలు. ఒకటి ఉంది అన్నప్పుడు దానికి ప్రమాణం ఉన్నది. శ్రీశైలం గురించి అంత గొప్పగా చెప్పారు.